సో అంటే ఈ మూవీలో మోస్ట్ అంటే లైక్ హైలైటింగ్ థింగ్ ఏంటి అంటే లైక్ నాకు నచ్చింది మేజర్గా ఏంటంటే ఆ యాక్షన్ సీన్స్ కానీ వైలెన్స్ కానీ అండ్ మూవీ కూడా ఉమెన్ సెంట్రిక్ అనిపించింది, హీరో కన్నా హీరోయినే లీడ్ అన్నట్టు అనిపించింది. సో అంటే ఆ కాస్టింగ్ అంతా ఎక్కడ జరిగింది, ఎట్లా చేశారు? సినిమాలో మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ రీల్స్ అండి, ప్రజెంట్ ట్రెండింగ్ రీల్స్. హ్యాబిట్ టు ఎడిక్షన్ మధ్యలో జరుగుతున్న వార్. అంటే ఇప్పుడు రీల్స్ అనేది, ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి యాంకరింగ్, ఫుల్ టైం యాంకరింగ్ పార్ట్లో ఉంటారు, ఎప్పుడో కుదిరితే ఒక రీల్ పెట్టుకుంటారు, చేస్తారు. అది ఏంటంటే జస్ట్ ఏదో మీ ఎంటర్టైన్మెంట్ కోసమో హ్యాబిట్ కోసం, అంటే ఊరికే మన బుక్స్ చదివేలాగా మేకప్ వేసుకున్నప్పుడు ఒక రీల్ చేయాలని. కానీ కొంతమంది 24 hours రీల్స్ చూస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు, కంటెంట్ ఎత్తుక్కుంటుంటారు, ఎలా చేయాలి, ఆ అమ్మాయి ఇలా డ్రెస్ చేసుకుంది ఇలా. దానివల్ల ఏమైపోతుందంటే వాళ్ళకి నెక్స్ట్ థాట్ ఏం లేదు. ఇప్పుడు మీరు జాబ్ చేసుకుంటున్నారంటే ఎర్నింగ్స్ ఉన్నాయి, మీకు కష్టపడుతున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, అలాగే రీల్స్ చేసుకుంటున్నారు, మీ లైఫ్లో ఎంజాయ్ చేస్తున్నారు. అది కాదు, కొంతమందికి ఏంటి ఓవర్ నైట్ ఫేమస్ అయిపోవాలి, దానికన్నా నాకు ఎక్కువ లైక్స్ రావాలి, దానికన్నా నాకు ఫాలోవర్స్ పెరిగిపోవాలి, 1 million అయిపోవాలి, టార్గెట్స్, పక్కన వాళ్ళతో కంపారిజన్. దీనివల్ల ఏమైపోతుందంటే స్టడీ పోతుంది. చాలా చిన్న పిల్లలు కూడా చూస్తున్నాం కదా. సో హ్యాష్ ట్యాగ్లని పక్కన వాళ్ళు దాన్ని ఎలా చేస్తే కంటెంట్ మన ట్రెండ్ అయిపోతాము, రీల్స్లో ట్రెండ్ అయిపోవాలి, ఆఫర్లు వచ్చాయి. ఈ పిచ్చితో ఏమైపోతుందంటే ఫస్ట్ చదువు పోగొట్టుకుంటున్నారు, తర్వాత లైఫ్, ఫ్యామిలీ లైఫ్. కానీ ఇప్పుడు కొంతమంది హస్బెండ్లు వదిలేస్తున్నారు రీల్స్ వీటి కోసం. కొంతమంది ఏంటంటే కెరియర్స్, అంటే జాబ్లు వదిలేశారు. కొంతమంది కొంచెం ఫేమ్ రాగానే మనం వెళ్ళి చేయడం ఏంటి, ఏదో ఒకటి యూట్యూబ్లు పెట్టేద్దాం, ఇలా చేద్దాం, సో దీనివల్ల ఏమైపోతుందంటే వాళ్ళ కెరీర్ డిస్టర్బ్ చేసుకొని పైకి ఎదగలేకపోతున్నారు, కిందకి వెళ్ళి జాబ్ చేయలేకపోతున్నారు, మిడిల్లో సఫర్ అయిపోతుంది, ఫైనాన్షియల్ అప్పులు చేసేసి వాళ్ళ కెరియర్స్ ఎలా నాశనం చేసుకుంటున్నారు అనేది ఒక పాయింట్. సెకండ్, ఈ ఎడిక్షన్ వల్ల ఎవరిలో ఇప్పుడు చెప్పాను కదా, కోఆర్డినేటర్లను నమ్మేసేసి మీకు ఆ షోలో ఆఫర్లు ఇప్పిస్తా, ఈ సినిమాలో హీరోయిన్ ఇప్పిస్తానంటే ఇంట్లో వాళ్ళని మోసం చేసి ఒక అమ్మాయి వచ్చి ఆ అమ్మాయి ఎలా స్ట్రగుల్ అయిపోయి ఆ అమ్మాయి చనిపోయిన స్టోరీని, ఆ అమ్మాయి ఎలా చనిపోతుంది దాని ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఈ సినిమా. సో ప్రజెంట్ టాపిక్ ఇది. అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ వల్ల ఎడిక్షన్ ఏం ప్రాబ్లమ్, అట్ ద సేమ్ టైం సినిమా ఛాన్సెస్లో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు కూడా ఒక ప్రాబ్లం. అంటే ఇది ఎప్పుడైనా జరిగిందా మీ లైఫ్ లో కానీ, మీ ఫ్రెండ్స్ లైఫ్ లో కానీ? చెప్పా కదండి ఇందాక, మీ లైఫ్ లో ఇవి జరిగిన నా లైఫ్ లో ఒకటండి. ఇప్పుడు బేసిక్ గా దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అని చాలా మంది అంటారు, ఫైర్ బ్రాండ్ అంటారు, ఫస్ట్ కూడా ఫైర్ బ్రాండ్ అంటారు. సో నా గూగుల్లో కొట్టిన, యూట్యూబ్లో కొట్టిన, అస్సలు మంచిగా నా గురించి క్యాప్షన్ పెట్టినోడు ఎవ్వడూ లేడు. మేము పెడతామండి మీకు, ఎవ్వడూ లేడు. ఇప్పుడు 100 వీడియోలు చూసుకుంటారండి, వాడు ట్రెండింగ్ ట్యాగ్ల కోసం నేను ఒకటి చెప్తే వాడు 10 కల్పించుకొని పైన పెడుతూనే ఉంటారు. సో నాకు పెద్దగా నా నోటికి భయపడో, లేకపోతే నా యాటిట్యూడ్కో, లేదా మొహం మీద ఇచ్చేస్తానన్నో కానీ నన్ను తక్కువ మంది అడుగుతారు. చాలా మంది అంటే ఒకప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చినప్పుడు మనం ఇంత ఫేమ్ కాదు కాబట్టి ఉండే, తర్వాత నుంచి అసలు దీంతో ఎందుకు రా అని చెప్పేసి ఏదైనా ఆడిషన్కి వెళ్ళాను అనుకోండి, మేడం 2 daysలో ఫోన్ చేస్తాం మేడం, అంతే, ఇంకా మళ్ళీ రాదు అది.